ఒక్కసారి నరేంద్ర మోడీ గారికి మన డివిజన్ 2 డివిజన్ సత్యంగా చూపించాలన్న. బోలో భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ధన్యవాదాలు మీ అందరి పెద్దలందరికీ. ఈ సభ పెద్దలు మరి ఇద్దరు డివిజన్ అధ్యక్షులు జోడి బాగా ఉన్నది. ఒక సీనియర్ నందారెడ్డి గారు, ఒక చిన్న గురువు మా నర్సింగ్ గౌడ్ గారు, యూత్ ప్లస్ సీనియర్ ఇద్దరు మంచి కాంబినేషన్ ఉన్న డివిజన్ అధ్యక్షులు. వారికి ప్రత్యేకంగా మనము ఒకసారి ధన్యవాదాలు చెప్పాలన్న, ఎందుకంటే మంచి జోడెత్తులు ఉన్నారు ఇద్దరు. అదేవిధంగా మన జిల్లా రసరావు గౌడ దగ్గర ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే అన్న నేను మరీ ఎందుకు చెప్తున్నా అంటే, ఏ సభైనా సరే వాస్తవం చెప్పుకోవాలి, అది నిజం అనేది నా ఒక ఉద్దేశం. కొద్ది కాలంలో అధ్యక్షురాలు అయిన తర్వాత జిల్లాలో మన 7 కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి సంగారెడ్డిలో. అదేవిధంగా 5 కాన్స్టిట్యూన్సీలు 2 పార్లమెంట్లు ఉంటాయి అన్న. మెదక్ పార్లమెంటులో అక్క ఒకటి ఎట్లా చుట్టేసింది అంటే మగ పిల్లలు కూడా పనికిరాదు. ఆ రన్నింగ్ చేసి ఎట్టుందంటే డ్రైవర్గా పెట్టిపోయారు. ఇక్కడ పోదాం, అక్కడ పోదు, ఇక్కడ పోదాం, అక్కడ పోదు. చూసిన వాళ్ళందరికీ కళ్ళు నేనైతే కమ్మిపోయినాయి. ఎందుకంటే ఒక మహిళ ఉండి అతి తక్కువ కాలంలో బాధ్యత తీసుకున్నాక టైం లేదు, ఎప్పుడు ఎలక్షన్ వచ్చింది. మరి వచ్చిన ఎలక్షన్ ఆమె ఏ విధంగా ధైర్యంగా తీసుకుందంటే, అందుకే నేను చెప్తున్నా, ఎప్పుడు మహిళలందరికీ ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. అందులో గౌరవంగా నిరూపించింది. మహిళ అనేది ఏదైనా సాధిస్తుంది మహిళలు అనేది. అందుకాక మీ ప్రత్యేకంగా మళ్ళీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నా అన్న. దయచేసి ఉన్న విషయం చెప్పినా అన్న, ఏమనుకో. ఓకే, ముందుకెళ్దాం. నరేంద్ర మోడీ గారి ఆయన చేసిన మంచి పనులు, చేసే పని కానీ ఆయన ఎవరికి కుల మీద ఎప్పుడు చెప్పలేదన్న. చాలా మంది ఏదో చెప్తూ, కానీ ఆయన అందరికీ దేశ సురక్షితం ఉండాలి, నా ప్రజలు అందరికీ పథకాలు చెందాలి, అందరికీ అన్ని విధాల రేషన్ బియ్యం రావాలి, నా దేశం నా భారత భూమి అని పాటలాడుతూ పనిచేసిండు. కాబట్టి ఈరోజు 3వ సారి మన అందరం కలిసి ఆయన గెలిపించుకున్నాం. మనం ఈ దేశంలో, ఈ భరతమాత దేశంలో పుట్టినందుకు, మరియు ఆయన ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్త ఉండినందుకు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఆయన సమక్షంలో పనిచేయడం అదృష్టంగా భావించాలని అందరం కలిసి మనం. ఎందుకంటే 25 ఏళ్ల కిందట మనం మెదక్ పార్లమెంటులో బంపర్ మెజార్టీ గెలిచాం. మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత మెదక్ మళ్ళీ గెలవడం అనేది చాలా గొప్పమైన విషయం అన్న. కాబట్టి మనందరం దృష్టిలో పెట్టుకొని ఇదే విధంగా రాబోయే స్థానిక ఎలక్షన్లు కానీ, కార్పొరేట్ ఎలక్షన్లు కానీ ఇదే ఉత్సాహంతో, ఇదే మనం బీజేపీ అనే స్థానంతో కొట్లాడి చేసి మంచి పనులు తెచ్చుకోవాలని మిమ్మల్ని అందరినీ ఇక్కడ వచ్చిన వాళ్ళు రాబోయే కాలంలో కాబోయే లీడర్లకు ముందుగా శుభాకాంక్షలు చెప్తున్నా. థ్యాంక్ యూ అన్న, పెద్దలందరికీ.